హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గానే ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీలో కీలక నేత, అలాగే ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న మిథున్ రెడ్డిని ఏపీ పోలీస్ సిట్ అధికారులు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించడం జరిగింది కదా. అయితే కోర్టు ఈయనకి రిమాండ్ విధించే ముందు కొన్ని కీలకమైన సౌకర్యాలు కల్పించింది. ముఖ్యంగా ఆయన ఎంపీ కాబట్టి ఆయనకి కొంచెం ప్రత్యేక సదుపాయాలు ఇవ్వాలి అని చెప్పేసి జైలు అధికారులని కోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆయనకి ఇంటి భోజనం, అలాగే ఒక అటెండర్ని ఆయనకి కల్పిస్తూ కోర్టు అయితే ఏదైతే జైలు అధికారులకి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఏదైతే రాజమండ్రి జైలుకి సంబంధించిన సూపరింటెండెంట్ అంటే జైలు అధికారి, కీలక అధికారి, ఆయన ఈ సౌకర్యాలని కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఏసీబీ కోర్టులో ఒక రివ్యూ పిటిషన్ అయితే జారీ చేశారనమాట. రివ్యూ పిటిషన్లో ఆయన కీలకంగా పేర్కొన్నది ఏమిటంటే, ఈయనకి ఈ ప్రత్యేక సౌకర్యాలు అంటే ఇంటి భోజనం, అలాగే అటెండర్ని కేటాయిస్తే ఇది ఒక రకంగా చట్ట విరుద్ధం, అంటే ఆర్టికల్ 14 వైలేషన్ అవుతుంది. జైల్లో ఉన్న అందరినీ ఒకేలాగా చూడాలి, ఈ సౌకర్యాలు మేము కల్పించలేమని చెప్పేసి ఏదైతే రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రివ్యూ పిటిషన్ ఏసీబీ కోర్టులో రివ్యూ పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. ఆ పిటిషన్ మీద కోర్టు ఏం చెప్తుందో మనమైతే చూడాలన్నమాట. ఏదేమైనా కానీ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, అంటే ఏపీ ప్రభుత్వంలో కొంతమంది కీలకమైన వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు, మేబీ లోకేష్ గారు, వీళ్ళ ఆదేశాలతోనే ముఖ్యంగా మిథున్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏదైతే ఈ అధికారులతో ఇలా రివ్యూ పిటిషన్ వేయించారని చెప్పేసి వైసీపీకి సంబంధించిన కీలకమైన నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో జైల్లో ఉన్నప్పుడు ఆయన ఏది కోరితే అది, ఆయనకి అటెండర్ సౌకర్యం కానీ, అలాగే ఆయనకి ఇంటి ఫుడ్, అవన్నీ కూడా ఈ రాజమండ్రి జైలు అధికారులే కల్పించారనమాట. అయితే అప్పుడు మాత్రం మరి అది చట్టబద్ధం కదా, ఇప్పుడు మిథున్ రెడ్డికి కల్పిస్తేనే ఎందుకు చట్ట విరుద్ధం అవుతుంది అన్నట్లుగా వైసీపీ వాళ్ళు ఏదైతే ఈ అంశం మీద తీవ్రస్థాయిలో వాళ్ళైతే తప్పు అయితే పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డిని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇప్పుడు ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతుందంటంలో పెట్టడానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పేసి క్లియర్గా మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ముఖ్యంగా అప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి ఒక న్యాయం, ఇప్పుడు మిథున్ రెడ్డికి ఒక న్యాయం అన్న ఒక క్వశ్చన్ అయితే వాళ్ళైతే రేజ్ చేస్తున్నారు. మరి ఫైనల్గా మరి ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.